సార్ చూస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు రౌడీల్ని కానీ గూండాల్ని తయారు చేస్తున్నారని చెప్పి విశాఖపట్నం పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు సార్ ఎలా చూస్తారు? గుండాలు తెలుగుదేశంలో లేని గుండాలు ఎక్కడ ఉన్నారా? తెలుగుదేశంలో లేని గుండాలు ఉన్నారా? ఎందుకు తయారు చేస్తున్నారు? ఏదైనా ప్రశ్నిస్తేనేమో దాడులు, పోలీస్ స్టేషన్లో కేసులు. ఏం చూడట్లేదు మనం. ఎంతమంది కేసులు లేవు, అన్యాయంగా కేసులు పెడుతున్నారు. అవన్నీ ఊరికే పోవు, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఊరికే పోవు. సార్ చూస్తున్నారు ఈ రోజు నిన్న కూడా విడుదలైన కొమ్మినేని శ్రీనివాస్ గారు విడుదలయ్యారు చూస్తున్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు విడుదల సుప్రీంకోర్టు కల్పించుకుంటే కానీ విడుదల అవ్వలేదు. ఏదో దొంగ కేసులు పెట్టి దాన్ని కూడా ఎస్టీ అట్రాసిటీ కేసే. ఎవరి మీదైనా కూడా నాన్ బెయిల్ కావాలంటే ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు. బెయిల్ రాకుండా చూడడం, ఆనందించడం, ఇదే వాళ్ళు చేసేది. అందుకనే లేదు. సార్ ప్రభుత్వ తరఫున వాదించిన న్యాయవాదులు కూడా కొమ్మినేని శ్రీనివాస్ గారు నవ్వాడు ఆ డిబేట్లు అని చెప్పడం దాని మీద సుప్రీంకోర్టు జడ్జి ఏం చెప్పారు? మేము కూడా నవ్వుతాం, జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు సాక్షులు చెప్పిన దాన్ని మేము కూడా నవ్వుతాం మరి అని చెప్పాడు కదా. అంతకన్నా షేమ్ఫుల్నెస్ ఏముంది చంద్రబాబు నాయుడుకి? నవ్వితే కేసు పెట్టేస్తారా? నవ్వితే కేసు పెడతారా? సుప్రీంకోర్టు చెప్పిందంటే సిగ్గుపడాలి, వీళ్ళు సిగ్గుపడాలి. అక్కడ ఉన్నాడు కదా ఏవియేషన్ మినిస్టర్, రిజైన్ చేయాలి. అంత మేజర్ యాక్సిడెంట్ అయిన గురించి. ఏవియేషన్ మినిస్టర్ మేజర్ యాక్సిడెంట్, ఎన్నో మిస్టేక్లు ఉన్నాయి. ఫ్లైట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకోలేదు. మరి దానికి రెస్పాన్సిబిలిటీ ఉండదా? తెలుగుదేశం ఎంపీ కదా అతను. మరి దానికి చంద్రబాబు నాయుడు బాధ్యత ఉండదా? ఎవడనైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే రిజైన్ చేయాలి. చేయలేదు. కేఏ పాల్ అడిగాడు, ఎవడు అడగలేదు. అంబటి రాంబాబు అడిగాడు రిజైన్ చేయమని. కేఏ పాల్ని ఒక జోకర్గా చదువుతారు, చక్కర పాయింట్ మాట్లాడాడు. ఒక జోకర్లా చదువుతాడు కానీ చక్కని పాయింట్ మాట్లాడాడు. సార్ మరి చూస్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి? శాంతి భద్రతలు చూస్తున్నాం కదా. ఎవరన్నా ఎంతమంది అమ్మాయిల్ని చంపేయట్లేదు. ఈ మధ్యన ఒక అమ్మాయిని ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయిని చెప్పారు. ఇంకో అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. దానికి హోమ్ మినిస్టర్ లేడీ, దానికి బాధ్యత ఉండదు. కనీసం పశ్చాత్తాపం కానీ అయ్యో మనం చేయలేకపోతున్నాం కానీ మన గవర్నమెంట్లో లేడీస్ ఇలాగ అయిపోతున్నారని కానీ ఒక చిత్త బాధ కూడా వ్యక్తం చేసినట్టు ఉండదు. హావభావాలు తెలిసిపోతే మాట్లాడడం తెలుస్తుంది కదా. బాధపడే వాళ్ళు ఎలా మాట్లాడతారో అయితే నవ్వుతూనే మాట్లాడుతూ ఉంటుందండి. ఒక లేడీ హోమ్ మినిస్టర్ ఉంటే లేడీస్ రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్లో. ఎంతమంది చనిపోతున్నారు? రోజుకి ఒకరు చనిపోతున్నారు. దానికి బాధ్యత ఎవరు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం గోల్ చేసేవారు.